వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం కలెక్టరేట్లో ఏసీబీ సోదాలు. తెలంగాణ తల్లిని చూస్తే నా తల్లిలాగే స్ఫురించింది సీఎం రేవంత్ రెడ్డి. పంట చేనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కారును తగలబెట్టిన మావోయిస్టులు. $65 లక్షల విలువ గల గోవా మద్యాన్ని రాప్తాడు సమీపంలో సీజ్ చేసిన ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు స్థానిక సంస్థలో బీసీలకు 42% వాటా పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కాని సంజయ్ కుమార్ అన్నారు. ఈరోజు హన్మకొండ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో స్థానిక బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ జనాభాలో సగభాగమైన బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నారని, బీసీల హక్కుల కోసం అనేక పోరాటాలు చేస్తున్నామని, కామారెడ్డి డిక్లరేషన్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, గతంలో 12 రోజుల అమరణ దీక్ష చేసిన తర్వాత కులగణన చేపట్టారని, ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థలో 42% వాటా పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గజవెల్లి మనోహర్ అన్న గారిని కూడా వారిని వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా అపాయింట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా చందు గారిని నియమించడం జరుగుతూ ఉన్నది. అదే రకంగా హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మా యొక్క నాయకుడు లక్ష్మణరావు అన్న గారిని నియమిస్తూ ఉన్నాం. అదేవిధంగా హన్మకొండ డివిజనల్ ప్రెసిడెంట్గా చాలా రోజుల నుంచి పాత్రికేయ రంగంలో పనిచేస్తున్నటువంటి సోదరులు నార్లగిరి మహేందర్ గారిని నియామకం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాజీపేట మండల అధ్యక్షుడిగా గుర్రపు కరుణాకర్ గారిని, అదేవిధంగా కమలాపూర్ మండల అధ్యక్షుడిగా రాజేందర్ గారిని నియమించడం జరుగుతూ ఉంది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో సభను ఏర్పాటు చేసి బీసీలకు మేము అధికారంలోకి వస్తే బీసీలకు మేము ఈ హామీలు నెరవేరుస్తామని చెప్పేసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఇచ్చినటువంటి హామీల అమలు కోసం మేము గత సంవత్సర కాలంగా అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలంతా కూడా నిన్న మొన్న ఫేస్ చేసిరు కులగణన నిర్వహించాలని చెప్పేసి 8 నెలల పోరాటానికి కూడా దిగిరాని రేవంత్ రెడ్డి సర్కార్ను ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క కులగణన సాధించుకోవాలనేటువంటి మీరు హామీ ఇచ్చిర్రు, మీరు నెరవేర్చాలనేటువంటి డిమాండ్ తోటి మేము ఆగస్టు 25వ తారీఖు రోజు ఆమరణ దీక్షకు చేపడితే 12 రోజుల ఆమరణ దీక్ష తర్వాత నా యొక్క ఆరోగ్యం క్షీణించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చి అన్ని పార్టీలంతా కూడా ప్రెజర్ పెంచుతూ ఉంటే ఉద్యమం రగులుతున్నటువంటి సమయంలో కులగణనకు సంబంధించినటువంటి జీవోను ఇచ్చి కులగణన చేపట్టడం జరిగింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి అంశము 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామన్నారు. 23%గా ప్రస్తుతం ఉన్నది. జనాభాలో బీసీలు చూస్తే 52% పైగా ఉన్నారు. అది ఎప్పటిది 1931 క్యాస్ట్ సెన్సస్ ప్రకారంగా జనాభాలో 52% బీసీలు ఉన్నారు. ఇవాళ 52% ఉన్నటువంటి బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ, వ్యాపార అన్ని రంగాల్లో, విద్యా రంగంలో కూడా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ గ్రామాలకు మెట్టు లాంటి ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో పునాదిగా ఉంచబడినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% వాటాను పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు 42% వాటా పెంచాలి అంటే మొదలు కులగణన చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఆ కులగణన కోసం మేము మా ప్రాణాల కొట్టి ఉద్యమాలు చేసి కులగణన సాధించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 42% వాటా పెంచుతుందిగా, కులగణన చేసింది కదా అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆల్రెడీ మండల అధికారులకు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేయమని ఎలక్షన్ కమిషన్స్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. కానీ వాళ్ళు ఆ యొక్క పని చకచక చేసుకుంటారు, కానీ రిజర్వేషన్ ప్రక్రియను పెంచేటువంటి ప్రక్రియ మాత్రం చేపట్టడం లేదు. కాబట్టి నేను ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా వేదికగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, నేను అప్పీల్ చేస్తూ ఉన్నా రాహుల్ గాంధీ గారిని,
మీరు రాహుల్ గాంధీ గారు అయితే దేశంలో ఎవరెంత ఉన్నారో వారికి అంత వాటా కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు, దానికోసం కొట్లాడుతూ ఉన్నాడు. ప్రతిసారి కూడా రాజ్యాంగాన్ని చూపెడుతూ పార్లమెంట్లో ప్రసంగిస్తూ ఉన్నాడు. మరి మీ పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. 18 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టోను బీసీలకు ఇచ్చినారు. అందులో బడ్జెట్ విషయంలో ప్రతి ఏటా జగ్గంపేట నియోజకవర్గం కీర్లంపూడి మండలం తామరడ గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసినటువంటి భూరక్ష చట్టాన్ని రద్దు చేసి భూమి మీద పూర్తి హక్కును రైతులకు కలగజేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అలాగే ఈ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఉన్నటువంటి సమస్యలకు సత్వర పరిష్కారం అందజేయడం కోసం ప్రజల వద్దకు పాలన తీసుకురావాలన్న అంశంతో అన్ని గ్రామాల్లోని రెవెన్యూ సదస్సులు పెడుతున్నామని, అలాగే రెవెన్యూ సదస్సులో తన యొక్క భూ సమస్యలు రెవెన్యూ సమస్యలను ఎంఆర్ఓ దృష్టికి, ఇక్కడ వచ్చినటువంటి అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ రెవెన్యూ సదస్సులో అయినా 45 రోజుల్లోపు సమస్య పరిష్కారం చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలకి, తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు నవీన్ గారికి, ఎంఆర్ఓ గారికి, సర్పంచ్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, అప్పలరాజు గారికి అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ విచ్చేసిన రైతులందరికీ నమస్కారం. ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ తొలి సంతకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రైతుల సమస్య మీద మన భూమి చట్టం హక్కు, జగన్ గారు మనకి హక్కు లేకుండా చేసిన దాన్ని ఆయన గవర్నమెంట్లోకి వచ్చినట్టునే తీసేసి మొదటి సంతకం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ప్రజలకు ఏది మంచిదో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ సదస్సు మీ భూమి మీ హక్కు అన్నది ఒక విషయం మీ అందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే, మనం ఎప్పటి నుంచో ఏదన్నా సమస్య పరిష్కారం అవ్వని సమస్య ఉంటే మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పిటిషన్లు పెట్టుకోవడం, గ్రీన్ వెల్ సెల్కి వెళ్ళి పిటిషన్ పెట్టుకోవడం జరుగుతుంది కదా. అవన్నీ కూడా ఇక్కడ మన సమస్యలు అన్నీ తీర్చడానికి మనకి ఇక్కడ ఎంఆర్ఓ అందుబాటులో ఉంటారు. కాబట్టి మనకి ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఈ సమస్యని ఎంఆర్ఓ దృష్టిలో పెట్టి మనం తెలియవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుచున్నాం. నమస్కారం. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని అంబర్పేటలో జిల్లా డీసీ ఎంఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సజావుగా కొనసాగుతుందని అంబర్పేట గ్రామ రైతులు ముగ్ధఖండంతో ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు తనుగుల ఎల్లయ్య, ఎలుక శంకరయ్య, పల్లికొండ బక్కయ్య, తనుగుల సత్యనారాయణ, అల్లంల రాజయ్య, ఎలుకల నర్సయ్య, వంగపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరాల కన్నా ఈసారి మాత్రం అది తొందర నడుతుంది సార్. పైసల కడ కానీ గోగుడు కడ కానీ ఎలాంటి ఇబ్బంది జరుగుతుంది. తడిసిన వాటిలో కూడా మొలకలు వచ్చినా కానీ గోకాలని గవర్నమెంట్ చూపు మరి ఎట్లా కానీ మంచి నడుతుంది. మిల్లర్లు ఇబ్బంది లేదు, ఎప్పుడు ఇబ్బంది జరుగుతలేవు. పైసల కడ కానీ దేనికడ ఇబ్బంది లేదు. ఒక్క మనిషి ఇక్కడ మెషిన్లో మనిషి లేదు. అది అంబార్పేట గ్రామం. నేను పనుల సత్యనారాయణ గౌడు, అంబార్పేట మాది. ఐకేపీ సెంటరు ఇప్పుడు ప్రస్తుతం మాకు బ్రహ్మాండంగా నడుస్తుంది. గత ప్రభుత్వాల హయాంలో కొన్న నిర్వాహకులు కానీ కొంతమంది అదే పదే కొంచెం ఇబ్బందులకు గురైనాం. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా యథావిధిగా ఇప్పుడు ఉన్న నిర్వాహకులు సక్రమంగా నడిపిస్తున్నారు. ఏది కానీ కటింగ్ కానీ మాకు రైస్ మిల్లర్లు కానీ ఏ ఇబ్బంది లేకుండా సక్రమంగా నడుస్తుంది. మాకు డబ్బులు కూడా 3 రోజులనే పడుతున్నాయి అందరికి, ప్రతి ఒక్క రైతుకు. మా అంబార్పేట రైతులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా పేరు మా పెళ్లి లక్ష్మి. మంచిగానే నడుపుతాను. సంతర్ బీటి మాకు కొనుగోలు మంచిగానే అవుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేవు, అంత బాగానే నడుపుతుంది. అంబార్పేట గ్రామం
వరకు అయితే పంటలు మాత్రం మంచిగా కుశాలంగా నడుతుంది. లక్ష్మణ్ పవర్ దయమలన మంచిగా నడుతుంది. ఇప్పటి వరకు అయితే వచ్చిన మా రైతు కూడా మాకు మంచిగా నడిపిస్తాడు. మిల్లులలో కూడా ఎలాంటి ఇబ్బంది ఏం చేస్తలేదు. మిల్లులలో కూడా మంచిగా తీసుకుంటారు. కాకపోతే డబ్బులు కూడా మాకు తొందరనే పడతాయి. ఎంత 3 రోజులు తొందరగా మాకు కూడా డబ్బులు పడతాయి. నాకు ఇబ్బంది లేకుండా జోక్కపోతుంది. ఇవాళ మాకు ఇక్కడ గోయి వచ్చి తెప్పిపోతే తెల్లార వరకు జగిత్యాల జిల్లా ఇండపల్లి మండలం అంబార్పేట గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి డిసిఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వడ్ల కొనుగోలు కేంద్రంలో సుమారుగా గత నెల రోజుల క్రితం ప్రారంభమై ఈనాటికి సుమారుగా 95% పూర్తి కావస్తున్నది. దాదాపుగా 8,300 క్వింటాల వడ్లను కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి డాటా ఎంట్రీ కూడా పూర్తి చేసి సుమారుగా 90% మంది రైతులకు కూడా డబ్బులు పడడం జరిగింది. ఇంకొక 5% వడ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. నిన్న మొన్న 2 రోజుల క్రితం కొంచెం అకాల వర్షం రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా స్తబ్దత ఏర్పడ్డది. అయినప్పటికీ కూడా రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ వరి ధాన్యం తడిసిన మొలకెత్తిన అదే రేటు తోటి గ్రేడ్ ఏ రకం రేటు తోటి వడ్ల కొనుగోలు చేయడం జరుగుతుంది. అదే పద్ధతిలో డబ్బులు పడడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతులకు తెలియజేసేది ఏంటంటే మీరు వర్షం కొడుతుందని చెప్పేసి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. వర్షం పడి తడిసిన వడ్లు మొలకొచ్చిన కలర్ మారిన అదే ఏ రకం రేటు తోటే వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. సేమ్ డబ్బులు కూడా 2 రోజులలో మీ ఖాతాలో పడడం జరుగుతుంది. సన్న వడ్లకు కూడా 5 రోజుల లోపల 500 బోనస్ పడడం జరుగుతుంది. ఈ కేంద్రంలో సుమారుగా 1000 క్వింటాల వడ్లు జోకడం జరిగింది. వాళ్ళకు కూడా బోనస్ పడడం జరిగింది. కాబట్టి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సెంటర్ నిర్వాహకునిగా నేను రైతులకు తెలియజేస్తున్నా. కాలంలో ఎలాంటి కటింగ్ లేకుండా ఈ వడ్ల కొనుగోలు కేంద్రం సక్రమంగా నడవడానికి సహకరించినటువంటి మా ప్రభుత్వ వైప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా అంబార్పేట గ్రామ సెంటర్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జగ్గంపేట కీర్లంపూడి మండలంలో దమ్ము ట్రాక్టర్లు మరియు క్రిస్టీ ట్రాక్టర్లు డ్రైవర్లకు నమస్కారం అండి. దయచేసి మీ వీరందరికీ విజ్ఞప్తి, దమ్ము చక్రాలతో దమ్ము చేసే టైర్లతో తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, అలాగే పొలాలకు పోయే రోడ్ల మీద పళ్ళ చక్రాలతో నడపడం వల్ల రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి. అందుచేత ఎవరైనా సరే రోడ్డు మీదకి దమ్ము చక్రాలతో రోడ్ల మీద ఎక్కితే కనుక సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వం ఎన్నో లక్షలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు రైతాంగం యొక్క సౌలభ్యం కోసం రోడ్లు వేస్తే అవి మీరు దమ్ము చక్రాలు మార్చుకోవడం బద్దకించి రోడ్ల మీద దమ్ము చక్రాలతో నడపడం వల్ల రోడ్లన్నీ కూడా ఒక్క సీజన్కే పాడైపోతున్నాయి. ఈ విషయంలో ప్రతి ఒక్కరు రైతులు కూడా సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే టైర్లు మార్చుకోకుండా ఈ దమ్ము చక్రాలతో రోడ్ల మీద తిరుగుతుంటే తెలియజేస్తే ఆ డాక్టర్ని పెద్ద డాక్టర్ అయినా కృషి డాక్టర్ అయినా కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నామని అన్నారు. ఈ విషయంలో మన రోడ్లు మనమే పరిరక్షించుకుందాం. కృషి డాక్టర్ డ్రైవర్లు, దమ్ము డ్రైవర్లు అందరూ కూడా ఈ విషయంలో సహకరించి రోడ్ల డ్యామేజ్ అవ్వకుండా మీరు అందరు సహకరించాలని కోరుతున్నామని సిఐవైఆర్కి అన్నారు. తగ్గించడం జరగదు. ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగాన్ని అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పళ్ళ చక్రాలతో డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి. ఈ విషయంలో అందరూ కూడా రైతులు కూడా పోలీసు వారికి సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే పళ్ళ చక్రాలతో రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద, తార్ రోడ్ల మీద, అలాగే మన పొలాలకు వెళ్లే రోడ్లని కనుక ఎక్కిస్తే వెంటనే తెలియజేస్తే ఆ ట్రాక్టర్లు సీజ్ చేసి కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం. దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు, అలాగే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ట్రాక్టర్లో ఉనండి, కృషి ట్రాక్టర్లో ఉనండి. మీరు బెల్ట్లు ఉపయోగించుకుంటారో రాతగానే టైర్లు మామూలు టైర్లు వేసుకుని రోడ్డు మీద నడుపుతారో తెలియదు, కానీ ఎక్కడైనా సరే సీజ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు.
వరంగల్ నగరం భద్రకాళి దేవస్థాన సమీపంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ వ్యవస్థాపకులు నిర్వాహకులకు టిఆర్ సుబ్రహ్మణ్య గురుస్వామి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు గణపతి శర్మ పర్యవేక్షణలో అయ్యప్ప స్వామికి విశేష ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారులు రమేష్ శర్మ, ప్రకాష్ శర్మ మరియు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గణపతి శర్మ మాట్లాడుతూ డిసెంబర్ 10 మంగళవారం రోజున గోపూజతో ఉదయం 6 గంటలకు పూజ ప్రారంభించి సహస్ర మోదక మహాగణపతి వాహనం నిర్వహించి అయ్యప్ప స్వామి వారి గర్భాలయంలో విశేషంగా 18 రకాల ద్రవ్యములచే ఘనంగా అభిషేక కార్యక్రమం చాలా విశేషంగా అష్టోత్తర శంఖాభిషేకం శంఖ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. స్వామి ఈరోజు మన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త సేవాశ్రమంలో ఈరోజు డిసెంబర్ 10వ తారీఖు నాడు స్వామివారికి
చాలా విశేషముగా ఉదయము 6 గంటలకు గోపూజ కార్యక్రమంతో ప్రారంభించి దేవాలయంలో సహస్రమోదక మహాగణపతి హవనము నిర్వహించడం జరిగింది. అలాగే స్వామివారి గర్భాలయంలో స్వామివారికి విశేషముగా 18 రకముల ద్రవ్యములచే చాలా ఘనంగా అభిషేక కార్యక్రమములు నిర్వహించి చాలా విశేషముగా అష్టోత్తర శంఖాభిషేకము శంఖా పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరము ఈ యొక్క స్వామివారి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదములు ఇవ్వడం జరిగింది. స్వామి శరణం. ప్రాణదానంతో సమానమైన రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ శంకర్ శర్మ అన్నారు. కర్నూలు నగరంలోని కర్నూలు బ్లడ్ బ్యాంక్ సెంటర్లో అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ రవికాంత్, అక్షయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మణిబాబు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారుల కోసం అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. తలసేమియా బాధిత చిన్నారులకు తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుందని, వారి ఆవశ్యకతను గుర్తించి అక్షయ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్వి జూనియర్ కళాశాలలో వెల్కమ్ ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఏఎస్పీ సంజీవరావు హాజరై ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు అంకిత భావంతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలని అన్నారు. విద్యార్థి దశ నుండే లక్ష్య సాధన దిశగా చదివి గమ్యానికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అవాహితులకు విచ్చేసినటువంటి రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి అంకిత భావంతో సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ సంజీరావు లాగా గొప్ప గొప్ప మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని లక్ష్య సాధనతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. మీ తల్లిదండ్రులను కళలను సాఫల్యం చేయడం కోసం అహర్నిశలు కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని తల్లిదండ్రుల కళలను సాఫల్యం చేయాలని అన్నారు. విద్యార్థి దశ నుండే సమయస్ఫూర్తి, అంకిత భావం, సేవ గుణము, తోటి వారికి సహాయం చేసే దృక్పథం కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను చక్కగా విని పోటీ పరీక్షలలో సత్తా చాటాలని అన్నారు. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, తోటి విద్యార్థులను గౌరవించాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువతరం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి యువతరం ఈరోజు భారతదేశంలోది అందరికి కళ్ళోరుస్తలేవు. పక్కకున్న చైనా కోరుస్తలేవు, బంగ్లాదేశ్ కోరుస్తలేవు, పాకిస్తాన్ కోరుస్తలేవు, అమెరికా లాంటి దేశాల కోరుస్తలేవు. ఈ దేశంలో కూడా ఎట్లా చిచ్చు పెట్టాలి, ఎట్లా ఏదో ఒక రకంగా కుట్రలు చేయాలి, కుతంత్రాలు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ నేను ఈరోజు చెప్తున్నా ఏంటంటే భారతదేశంలో పుట్టిన ప్రతి యువత, మన సంఘటనటువంటి ప్రతి యువత, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి యువత దేశం కోసం ప్రాణం ఇచ్చేటువంటి యువతనే మా సంఘటన యువత అనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు యువతరం తొందరలోనే చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది కనుక ఆ ప్రమాదం నుంచి మీరు బయటపడాలంటే మనం ఒకసారి సొంచాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఇంటర్మీడియట్ రాగానే అనంతపురం జిల్లా ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ వారు 65 లక్షల విలువ గల గోవా మద్యాన్ని రాప్తాడు సమీపంలో గల రైల్వే గేట్ దగ్గర ఫామ్ హౌస్ లో ఉండగా గుర్తించి సీజ్ చేయడం జరిగింది. అందులో 4 మద్యం తరలిస్తున్న వారిని కూడా పట్టుకోవడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా వర్కర్లను అడ్డుకున్న పోలీసులు. తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద ఆపేసిన పోలీసులు. టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైన బయట నుంచి ఆశా వర్కర్స్ నిరసన.
పనిచేస్తున్నాం సార్. రేవంత్ రెడ్డి సార్ గారు మమ్మల్ని ఈ రోజు ఈ రోడ్డు మీద కూర్చుండ పెట్టిండంటే ఎంత అన్యాయం సార్. మేము పారితోషకాలను బట్టే పని చేయాలని మాకు డిమాండ్ నోటీసులో ఉంది సార్. చేసేటియేమో ప్రభుత్వం పనులు, ఇచ్చేదేమో పారితోషికం సార్. అది సరిపోవడం లేదు సార్. ఒకరు ఏఎన్సీ, మాకు ఏఎన్సీ టార్గెట్ ఉండాలి సార్. నెలంతా ఒక పిఎన్సీ ఉండాలి సార్. ఒక బీపీ పేషెంట్ ఉండాలి సార్. ఓ షుగర్ పేషెంట్ ఉండాలి సార్. ఓ యుక్త వయసు పిల్లలల్లో రక్తహీనత రాకుండా ఉండాలి అంటే ఆ అమ్మాయి పేరు ఎక్కియాలి సార్. అప్పుడే మాకు 9,750 రూపాయలు ఇస్తారు సార్. 150 రూపాయలు ఏమో మాకు ఫోన్ బిల్ అని ఇస్తారు సార్. 340 రూపాయలు అయ్యింది మాకు నెలంతా ఫోన్ నడవాలి సార్. మా దగ్గర ఉన్న ఏమో ప్రతి దానికి ఫోన్ చేస్తారు సార్. మాకు కావాలి ఇట్లా, మాకు ఏఎన్సీ టార్గెట్ కావాలి. ఏఎన్సీ లేకుంటే మీ బిల్లులు రావంటే సార్ మేము 20 సంవత్సరాలు అవుతుంది సార్ పని చేయబట్టి. మాకు కనీసం ఏ మండల్ సార్ మరి కరీంనగర్ డిస్ట్రిక్ట్ సార్, కొత్తపల్లి మండల్ సార్. మా అందరి ఆశల పట్ల కొంచెము అభిమానం చూపెట్టి కనీస వేతనం కావాలంటున్నాం సార్. 18,000 ఫిక్స్డ్ వేతనం మేము అంటున్నాం సార్. మేమేమి కొట్లాడతలేం సార్. చేసేటి ప్రభుత్వ సేవలు సార్. మేము మానవ సేవ చేస్తున్నాం సార్. మేము మానవ సేవయే మాధవ సేవ అని నిరూపించిన మీరే మమ్మల్ని రోడ్ల మీద కూర్చుని పెడితే ఎంతవరకు న్యాయం సార్ ఇది? బీసీజీ సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.